హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగా ఈరోజు కూడా మనం ఒక కొత్త విషయం గురించి అయితే తెలుసుకుందాం. కియా మోటార్స్ ఇది మన భారతదేశంలో ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ మనందరికీ తెలుసు. ఈ కియా మోటార్స్లో 900 ఇంజిన్లు అయితే మాయమయ్యాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. కియా మోటార్స్ అనేది సౌత్ కొరియాలోనే ఒక పెద్ద కార్ల తయారీ సంస్థ. ఈ సంస్థ మన భారతదేశంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో అయితే ఒక ప్లాంట్ని అయితే నిర్మించింది. ఇక్కడ సంవత్సరానికి కొన్ని లక్షల్లో అయితే కార్లు తయారవుతూ ఉంటాయి. ఈ తయారీ కేంద్రంలో ఒక 900 ఇంజిన్లు అయితే చోరీ అయితే జరిగాయి. ఈ ఇంజిన్లు ఒక్కసారిగా అయితే చోరీ జరగలేదు. అప్పుడు ఒక 2, అప్పుడు 1, 3, 4 ఇలాగా ఇంజిన్లు అయితే దగ్గర ఒక 900 ఇంజిన్లు పైగా అయితే చోరీ జరిగాయి. వీటి విలువ సుమారుగా దగ్గర ఒక 50 కోట్లు పైనే ఉంటుందని ఒక అంచనా. అయితే ఇవి చోరీ జరగటం కూడా ఎలాగంటే, ఏ కార్లు తయారీ కంపెనీకైనా సరే వెనకాల స్క్రాప్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళు ఈ స్క్రాప్ నుంచి ఈ ఇంజిన్ని ఒక్కొక్కటిగా అయితే వీళ్ళు తరలించారనమాట. ఇది బయట నుంచి వచ్చిన వ్యక్తులు అయితే మాత్రం కాదు, లోపల ఉన్న వాళ్ళే ఎవరో మొత్తానికి ఈ ఇంజిన్లు అయితే మాయం చేశారు. వీళ్ళు ఈ ఇంజిన్ ఇలా తీసుకువెళ్ళి బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్స్ కింద అయితే మాత్రం అమ్మేసి ఉండొచ్చు అని ఒక అంచనా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త ఇంజిన్లు అవేం పాతవి కాదు. కొత్త ఇంజిన్ అనేప్పటికీ సెకండ్ హ్యాండ్ అంటే కొంచెం భారీగానైతే వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది. వీళ్ళు ఇలాగే ఆ ఇంజిన్ని చోరీ చేసి వాటిని అయితే అమ్ముంటారని ఒక అంచనా. అయితే ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే, మన 2024 ఆ టైంలో వీళ్ళు రికార్డ్స్ తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళకి లెక్కల్లో కొంచెం అవకతవకలు అయితే జరిగినట్టుగా మాత్రం గుర్తించారు ఆ సంస్థ ప్రతినిధులు. గుర్తించినప్పుడు వీళ్ళు ఒకేసారి పోలీసులకైతే కంప్లైంట్ ఇవ్వకుండా ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ ఇంజిన్ల చోరీని వీళ్ళు నిజమా కాదా అనేది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు పోలీసులకైతే ఇన్ఫామ్ చేశారు. ఆ తర్వాత కేసు అయితే ఫైల్ చేయించారు. అప్పుడు పోలీసులు విచారణ జరగటం, ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక 9 మందిని అరెస్ట్ చేయటం అదైతే జరిగింది. అయితే రీసెంట్గా ఈ ఇంజిన్ల చోరీకి సంబంధించిన లారీలను అయితే వీళ్ళు తమిళనాడులో గుర్తించినట్టుగా అయితే పోలీసుల ద్వారా అయితే వెల్లడించారు. అయితే ఈ ఘటనపై కియా మోటార్స్ సంస్థ అయితే తీవ్రంగా అయితే ఖండించింది. ప్లాంటు భద్రతా విధానాలపై అయితే పూర్తిగా అయితే మార్చేందుకైతే రంగం సిద్ధం చేసింది. ప్రతి ఒక్క స్క్రాప్ ట్రాన్స్పోర్టేషన్పై వీళ్ళు సీసీ కెమెరా నిఘా పెట్టడం, పూర్తిగా నిఘా అయితే కట్టుదిట్టం చేయడం లాంటివి అయితే వీళ్ళు చేస్తున్నట్టున్నారు. ఈ సంఘటన ద్వారా కియా మోటార్స్తో పాటు ఇంకా మరి ఆటోమొబైల్స్ కూడా వాళ్ళు కూడా జాగ్రత్త అయితే పడుతున్నారు. ఎందుకంటే ఇది చిన్న ఆసామాషి విషయం అయితే కాదు. ఒక్కొక్క ఇంజిన్ ఖరీదు సుమారుగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు అయితే ఉండొచ్చు. 900 ఇంజిన్లు అంటే ఎంత సింపుల్గా వేసుకున్నా కానీ కనీసం అసలు వాటి విలువ మామూలుగా అయితే ఉండదు. అంటే ఇది ఒక అంచనా అంతే. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ అయితే ఉండొచ్చు. అయితే ఇకపై ఇటువంటి మోసాలను నిరోధించేందుకు ప్రతి ఒక్క చిన్న ట్రాన్సాక్షన్కు డిజిటల్ రికార్డింగ్, ఏఐ ఆధారిత మానిటరింగ్ టూల్స్ని అయితే వాడనున్నారు. దీంతోపాటు ఉద్యోగుల స్క్రీనింగ్ కూడా మరింత కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది చోరీ జరగడం అనేది ఒక ఎత్తు అయితే, ఇటువంటి ప్రముఖ కంపెనీలో చోరీ జరిగితే అది వాళ్ళ బ్రాండ్ ఇమేజ్కి ఒక నష్టం అన్నమాట. ఎందుకంటే ప్లాంట్లో భద్రతా లోపాలు ఎంత దీనంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ప్లాంట్లో పనిచేసే కొంతమంది కకృతి పనుల వల్ల అది కంపెనీకి కూడా భారీ నష్టాన్ని అయితే చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఈ ఇంజిన్ల చోరీ గురించి మరింత సమాచారం మళ్ళీ మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ మరొక వీడియో మనం చేద్దాం. అంతవరకు మన పిఎస్ఎస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో వాట్సాప్ లింక్ దాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకు క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు. ఇదండి ఈరోజు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.